హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో భాగంగా రాజ్యాంగం చారిత్రక నేపథ్యం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. రాజ్యాంగ భావనకు సరైన జవాబును గుర్తించండి. రాజ్యాంగ భావనకు సరైన జవాబును గుర్తించండి ఇవ్వబడిన స్టేట్మెంట్లలో నుంచి అని అడిగాడు. రాజ్యాంగం అనే భావనను తొలిసారిగా శాస్త్రీయంగా ప్రతిపాదించింది అరిస్టాటిల్. అభివృద్ధి చెందుతున్న ఆధునిక రాజ్యాలకు రాజ్యాంగం అవసరమని పేర్కొన్నది ప్రొఫెసర్ జెలినిక్. రాజ్యంలో రాజకీయ ప్రక్రియలను సక్రమమైన పద్ధతిలో నిర్వహించడానికి రాజ్యాంగం తోడ్పడుతుంది సిజే ఫెడరిక్. ప్రభుత్వ స్వరూపాన్ని, అది పనిచేసే విధానాన్ని తెలియజేసే నిర్దిష్ట నియమాల సముదాయమే రాజ్యాంగం. వీటిలో సరైంది ఏది అని అడిగాడు ఫ్రెండ్స్. సరైంది గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి పాలన కంటే చట్టబద్ధమైన పాలన శ్రేష్టమైంది. ఎందుకంటే చట్టాలకు లోబడిన మానవుడు ఉత్తముడు, చట్టాల నుంచి వేరు చేస్తే జంతువుల్లో కూడా అధముడు. ఈ భావనను వెలుబుచ్చిన వారిని గుర్తించండి. ఆన్సర్ అరిస్టాటిల్. కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి. కింద పేర్కొన్న అంశాల్లో ఈ స్టేట్మెంట్లలో సరైనది అడిగాడు. ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఉన్న దేశం అమెరికా. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఉన్న దేశం ఇండియా. లిఖిత రాజ్యాంగం లేని దేశం బ్రిటన్. అతి చిన్న లిఖిత రాజ్యాంగం ఉన్న దేశం జపాన్. వీటిలో సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైనది గనక మనం చూస్తే మొదటి 3 స్టేట్మెంట్స్ మాత్రమే ఇక్కడ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో రాజ్యాంగ ప్రాముఖ్యతకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. రాజ్యాంగ ప్రాముఖ్యతకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. ప్రజల సంక్షేమం, సమన్యాయ పాలనను అందిస్తుంది. ప్రభుత్వ మితిమీరిన అధికారాలపై పరిమితులు విధిస్తుంది. రాజ్యాంగ నియమాలకు శాశ్వతత్వం, స్పష్టత, నిర్దిష్టత ఉంటుంది. ప్రభుత్వ స్వరూపం, స్వభావాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. సరైనది గనక మనం చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి. భారత రాజ్యాంగ చారిత్రక క్రమాన్ని 6 దశలుగా వర్గీకరించింది ఎవరు? ఆన్సర్ బిసి రావత్. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, కింద పేర్కొన్న అంశాల్లో సరైన జవాబును గుర్తించండి. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చి సరైనది అడిగాడు. భారతదేశంలో వర్తక వాణిజ్యాలను నిర్వహించేందుకు బ్రిటిషర్లు ఈస్ట్ ఇండియా కంపెనీని 1600 సంవత్సరంలో, క్రీస్తు శకం 1600 సంవత్సరంలో ప్రారంభించారు. 1687లో మన దేశంలో తొలి మున్సిపల్ కార్పొరేషన్ మద్రాసులో ఏర్పాటు చేశారు. 1726లో బొంబాయి, కలకత్తాల్లో మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. 1726లో మేయర్ కోర్టులను ఏర్పాటు చేశారు. వీటిలో సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో 1772లో జిల్లా కలెక్టర్ వ్యవస్థను ఎవరు ప్రవేశపెట్టారు? ఆన్సర్ వారన్ హేస్టింగ్స్. కింద పేర్కొన్న అంశాల్లో సరైనవి తెలపండి. ఇక్కడ స్టేట్మెంట్స్ ఇచ్చాడు, సరైనవి తెలపమని అడిగాడు. చూడండి, సరైనవి అడిగాడు. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్వహిస్తున్న కార్యకలాపాలను నియంత్రించాలని జనరల్ బోర్గోయిన్ సిఫారసు చేశారు. జనరల్ బుర్గోయిన్ కమిటీ ఇచ్చిన రహస్య నివేదిక ప్రకారం ఈస్ట్ ఇండియా కంపెనీ కార్యకలాపాల నియంత్రణకు బ్రిటిష్ పార్లమెంట్ 1773లో రెగ్యులేటింగ్ చట్టాన్ని రూపొందించింది. రెగ్యులేటింగ్ చట్టం రూపకల్పనలో కీలక పాత్ర వహించిన నాటి బ్రిటన్ ప్రధాని లార్డ్ నాత్ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం మన దేశంలో తొలిసారిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఏర్పాటు చేశారు. వీటిలో సరైనది ఏదని అడిగాడు ఫ్రెండ్స్. సరైనది కనుక చూస్తే మొదటి 3 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, రెగ్యులేటింగ్ చట్టం 1773లోని అంశాన్ని గుర్తించండి. ఇక్కడ సరైన అంశాలు: బెంగాల్ గవర్నర్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. బెంగాల్ మొదటి గవర్నర్ జనరల్గా వారన్ హేస్టింగ్ వ్యవహరించారు. ఈ చట్టం ద్వారా భారత్లో పాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టారు. బొంబాయి, మద్రాస్ ప్రెసిడెన్సీలను బెంగాల్ గవర్నర్ జనరల్ నియంత్రణలోకి తీసుకొచ్చారు. ఇక్కడ సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైనది కనుక చూస్తే ఏ, బి, డి మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, రెగ్యులేటింగ్ చట్టం 1773కు సంబంధించి కింది వాటిలో సరైన జవాబును గుర్తించండి. మన దేశంలో తొలి లిఖిత రాజ్యాంగ చట్టంగా పేరొందింది. బెంగాల్ గవర్నర్ జనరల్కు పరిపాలనలో సహకరించేందుకు 4 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు.
ఈ చట్టం భారతదేశంలో కేంద్రీకృత పరిపాలనకు పునాదులు వేసింది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను రద్దు చేసి బ్రిటిషర్ల ప్రత్యక్ష పాలనకు శ్రీకారం చుట్టింది. వీటిలో సరైనది అడిగాడు. సరైనది కనుక మనం చూస్తే మొదటి 3 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, రెగ్యులేటింగ్ చట్టం 1773కు సంబంధించి సరైన జవాబును గుర్తించండి. దీంట్లో తొలి సుప్రీంకోర్టు 1774లో కోలకత్తా ఫోర్ట్ విలియంలో ఏర్పాటు చేశారు. ఈ సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి, 3 ఇతర న్యాయమూర్తులు ఉన్నారు. ఈ సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి సర్ ఎలిజా ఇంఫే. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు అంతిమం. వీటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్. సరైనది కనుక చూస్తే మొదటి 3 స్టేట్మెంట్స్ సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, రెగ్యులేటింగ్ చట్టం 1773లోని లోపాలను సవరిచేయడం కోసం ఏ చట్టాన్ని రూపొందించారు? 1773 రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సరిచేసేందుకు ఏ చట్టాన్ని రూపొందించారు? ఆన్సర్ సెటిల్మెంట్ చట్టం 1781. ఫిట్స్ ఇండియా చట్టం 1784కు సంబంధించి సరైనది తెలపండి. ఇక్కడ ఫిట్స్ ఇండియా చట్టం 1784కు సంబంధించి సరైనది అడిగాడు. బ్రిటిష్ ప్రధాని విలియం ఫిట్ కాలంలో దీన్ని రూపొందించారు. ఈ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ రాజకీయ వాణిజ్య విధులను వేరు చేశారు. రాజకీయ వ్యవహారాల నియంత్రణకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ను ఏర్పాటు చేశారు. వాణిజ్య వ్యవహారాల నియంత్రణకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ను ఏర్పాటు చేశారు. వీటిలో సరైనది అడిగాడు ఫ్రెండ్స్. సరైనది కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవే. భారతదేశంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి బ్రిటిషర్లు ఫిట్స్ ఇండియా చట్టం 1784 రూపొందించారని పేర్కొన్నది ఎవరు? ఆన్సర్ కారల్ మార్క్స్, ఫెడరిక్ ఎంగెల్స్. గవర్నర్ జనరల్కు కౌన్సిల్ తీర్మానాలపై వీటో అధికారాన్ని కల్పిస్తూ బ్రిటిషర్లు రూపొందించిన చట్టం ఇది. ఆన్సర్ చార్టర్ చట్టం 1793. భారతదేశంలో మున్సిపల్ వ్యవస్థకు తొలిసారిగా చట్టబద్ధత కల్పించిన చట్టం ఏది? మున్సిపల్ వ్యవస్థకు చట్టబద్ధత కల్పించిన చట్టం ఏది? ఆన్సర్ చార్టర్ చట్టం 1793. ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యాన్ని నియంత్రిస్తూ దాన్ని భారతదేశంలో ఒక పరిపాలనా సంస్థగా మారుస్తూ రూపొందించిన చట్టం ఏది అని అడిగాడు ఇక్కడ. ఆన్సర్ చార్టర్ చట్టం 1813. నెక్స్ట్ క్వశ్చన్, చార్టర్ చట్టం 1813లోని అంశాన్ని గుర్తించండి. ఇక్కడ సరైనవి అడిగాడు. స్థానిక స్వపరిపాలనా సంస్థలకు పన్నులు విధించే అధికారం కల్పించారు. భారత్లో విద్యాభివృద్ధి కోసం సంవత్సరానికి 1,00,000తో నిధి ఏర్పాటు చేశారు. భారత్లో క్రైస్తవ మిషనరీల రాకను నియంత్రించారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు మరో 20 సంవత్సరాల పొడిగింపు అనుమతులు ఇచ్చారు. వీటిలో సరైనది కనుక చూస్తే ఏ, బి, డి మాత్రమే సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, చార్టర్ చట్టం 1813 ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ గుత్తాధిపత్యం నుంచి వేటిని తొలగించలేదు? ఆన్సర్ తేయాకు, నల్లమందు, చైనాతో వ్యాపారం. చార్టర్ చట్టం 1833కు సంబంధించి ఇక్కడ చూడండి 1833కు సంబంధించి సరి అయినవి. బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని గవర్నర్ జనరల్ పదవిగా మార్చారు. మొదటి భారత గవర్నర్ జనరల్గా విలియం బెంటిక్ వ్యవహరించారు. మొదటిసారి లా కమిషన్ ఏర్పాటు చేశారు. లార్డ్ ఎలిన్ బరో సహకారంతో మొదటిసారిగా బానిస వ్యవస్థను రద్దు చేసి అమలుపరిచారు. ఇక్కడ సరైనది కనుక చూస్తే మొదటి 3 మాత్రమే సరైనవి. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, చార్టర్ చట్టం 1833 ద్వారా ఏర్పాటైన మొదటి లా కమిషన్ చూడండి. ఇక్కడ మొదటి లా కమిషన్ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ లార్డ్ మెకాలే. ఏ చట్టం ద్వారా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనను రద్దు చేశారు? చూడండి, ఏ చట్టం ద్వారా భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయింది అని అడిగాడు. చూడండి, రద్దయింది అని అడిగాడు. ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టం 1858. ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలోని భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యం అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్. మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.